బిఆర్ ర్యాంక్డ్ ఇంపార్టెంట్ రూల్స్ పార్ట్ 3. రూల్ నెంబర్ 1, నార్మల్ గా మనం డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటాం కదా. మన గేమ్ లో కూడా అంతే మామ. ఎనిమి అవుట్ఫిట్ ని బట్టి మనం అతని గేమ్ ప్లే ని జడ్జ్ చేయకూడదు. కావాలని కొంతమంది బాట్ అవుట్ఫిట్ వేసుకొస్తారు, నువ్వు బాట్ ప్లేయర్ అనుకుని గుడ్డిగా రష్ వెళ్తే అవుట్ అయిపోతావు. రూల్ నెంబర్ 2, మీరు స్నైపర్ తో కనుక ఆడుతుంటే మీ టీమేట్స్ ఎనిమిని ఫుల్ డామేజ్ కొట్టిన తర్వాతే మీరు ఒక బుల్లెట్ వేయాలి, ఎందుకంటే అప్పుడే మనకి కిల్స్ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి, నాకు ఛాన్స్ ఉంది, నేను కావాలని కొట్టలా. మా టీమేట్ ఎప్పుడైతే ఫుల్ డామేజ్ కొట్టాడో అప్పుడే కొట్టే అప్పుడు నాకు నాకౌట్ వచ్చింది. ఒకవేళ ఫస్ట్ మీరు కనుక కొట్టినట్లయితే 130 140 అలా పడుతుంది. ఆ తర్వాత మీ టీమేట్ కొట్టేస్తాడు, కిల్ మీ టీమేట్ కి వచ్చేస్తుంది. రూల్ నెంబర్ 3, మీకు హెల్త్ ఉన్నా లేకపోయినా ఎనిమి మీకు నేరుగా పరిగెత్తుకుంటా వస్తుంటే ఫస్ట్ అయితే వాడికి హెడ్ షాట్ కొట్టాలి, తర్వాత హెల్త్ వేసుకోవాలి. రూల్ నెంబర్ 4, మీరు ఎనిమి ఇద్దరు ఊకాంగ్ లో ఉన్నప్పుడు కావాలని ఒక బుల్లెట్ కొట్టి ఇటు పక్క వచ్చేయాలి. ఆడప్పుడు ఊకాంగ్ నుంచి లేచి మనల్ని కొట్టడానికి ట్రై చేస్తాడు, అప్పుడు మనం కొట్టేయాలి. రూల్ నెంబర్ 5, ఎనిమి అప్పుడే ల్యాండ్ అవుతున్నప్పుడు కిందకి డ్రాగ్ చేయాలి, అప్పుడే హెడ్ షాట్లు పడతాయి. అని చాలా మంది ఏం చేస్తారంటే ఎనిమి ల్యాండ్ అయ్యేటప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతున్నారో చూసుకొని అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటారు. ఆడికి అసలు ల్యాండ్ అయ్యే ఛాన్సే ఇవ్వకూడదు మావా, గాల్లోనే కొట్టేయాలి. రూల్ నెంబర్ 6, మన బిఆర్ ర్యాంక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మావా, ల్యాండింగ్ ఎప్పుడైనా మన టీమ్ లో ఎవరికైతే బాగా వచ్చో వాడికే ఇవ్వాలి. లేదా నాలాంటి వాడు ల్యాండ్ చేసాడు అనుకోండి, టీం మొత్తం అప్పుడే అవుట్ అయిపోద్ది. ఎందుకంటే లేట్ ల్యాండింగ్ వల్ల వాళ్ళు ముందుగానే దిగేసి గన్లు ఏరేసుకుంటారు మావా. మనం దిగంగానే మనకు గన్లు ఉండవు, వాళ్ళు కొట్టుపారు దొబ్బుతారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం మావా, ఈ బిఆర్ ర్యాంక్ ఇంపార్టెంట్ రూల్స్ సిరీస్ మీకు చాలా బాగా నచ్చినట్టుంది. పార్ట్ 2 అప్పుడు కూడా చాలా మంది కామెంట్ చేశారు పార్ట్ 3 కోసం వెయిటింగ్ అని. ఎంతమంది పార్ట్ 4 కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో పార్ట్ 4 అని చెప్పి కామెంట్ చేయండి.